ఈ కొలతలు కరెక్ట్గా చూసుకోనండి. చూసుకున్న తర్వాత మనకి ఓకే కరెక్ట్గా ఉందండి. ఇట్లా కనుక మనం పోసుకుంటే కరెక్ట్గా ఉండేది, చాలా బాగుంటుంది. ఓకే, మనం క్లాంప్ అనేది బద్ది కట్టి కొలత పెట్టాను కండి. ఇప్పుడు ఇందాక నేను కొలత పెట్టానుగా, ఇప్పుడు బద్ద బిగిస్తున్నాం చూడండి. ఇట్లా బద్ద కనుక మనం బిగించుకొని కటింగ్ చేసుకుంటే చాలా బాగుండిద్దండి. పరుపు మాత్రం చాలా బాగుండిద్ది. మనకు జాయింట్ కూడా చాలా నీట్గా కనపడుద్ది. లైన్స్ చాలా బాగుండిద్దండి. మనం ఈ క్లాంప్ అనేది శుభ్రంగా కొలత పెట్టుకొని కరెక్ట్గా బిగించుకోవాలండి. అటు కదిలినా మనకి మళ్ళా తేడా పడుద్ది. కటింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. శుభ్రంగా మనం చూసారుగా కటింగ్ అనేది ఇట్ట కట్ చేసుకోవాలి. క్లాంప్ అనేది సరిగా బిగించుకోవాలండి. బిగించుకోకపోతే మనకి తేడా వచ్చింది. మొత్తం ఒకసారి చూసుకోవాలి. చూడండి, కొలత అనేది మనకి ఇటు పక్క చూసుకోండి. కొలత 39 ఉందండి కరెక్ట్గా. 39 కరెక్ట్గా. కొలత కనుక చాలా నీట్గా ఉంటుందండి. మనం బద్ద కటింగ్ అనేది తీసుకుంటే చాలా బాగుంటుంది. అవును.